నుంచి టీజర్ రిపబ్లిక్ డే నాడు రిలీజ్ అవుతుందా? నిజమేనా? మాట్లాడేసుకుందాం. మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అప్డేట్స్ ఏంది? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏంది పెద్ద మూవీ పోస్ట్పోన్ అవుతుందా? ఇలాంటి అండ్ వారణాసి షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది? ఇలాంటి చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అన్నిటి గురించి కవర్ చేసుకుందాం, అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం ఒక్కొక్కటిగా. సో ఇది ఒక్కటి రెండు కాదు, సో దగ్గర చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అన్నిటి గురించి కవర్ చేసుకోవాలంటే మనకు కాస్త ఇన్స్పిరేషన్ మరియు మోటివేషన్ కావాలి కదా. సో దానికోసం మీరు చేయాల్సింది ఏందిరా అంటే కింద కనబడుతున్న మీ సున్నితమైన చేతులతో అక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మనకు కొంచెం మోటివేషన్ వస్తుంది, నాకి నా టీంకి. సో ఎన్ని పాయింట్స్ని వెతికొచ్చి నా ముందర పెట్టి నేను మీకి తీసుకొచ్చి ఇవ్వడానికి మన టీం మరియు మేము పడుతున్న కష్టానికి ఫలితం అదొక్కటి చేసి పెట్టండి మా కోసం ప్లీజ్. సో ఇంకా వెయిట్ చేయకుండా కంటిన్యూలో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడేసుకుందాం. ఓటీటీ రిలీజెస్ చూసుకుంటే మార్క్ మూవీ, కానీ రిలీజెస్ గురించి మాట్లాడుకుందో ఎందుకు అంటే ఓటీటీ నుంచి ఇంకోటి ఓటీటీ అని మాట్లాడుకున్నాం కదా. ఓటీటీలోనే మనందరూ తెలిసినటువంటి ఓటీటీ మెయిన్ మనందరూ యూజ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్. ఇలాంటి జియో హాట్స్టార్కి వచ్చేసి ఇప్పుడు మంత్లీ ప్లాన్ కానీ అండ్ అన్నీ కూడా పెంచేసిండు. సో అంటే ఇయర్ ప్లాన్ కానీ మంత్లీ ప్లాన్ కూడా అన్నీ పెంచేసిండు. సో రేట్స్ అంటూ విపరీతంగా పెంచుతున్నారు అబ్బా జియో వాళ్ళంటూ. సో మరి జియో యూజర్స్ కంటే ప్రస్తుతానికి అయితే ఫ్రీగానే ఉంది. సో అది కూడా ఎప్పుడు పీకేస్తారేమో అది కూడా నాకైతే భయంగానే ఉంది. సో మరి రేట్స్ అంటూ భారీగా పెంచేశారు. సో దీని గురించి మీరేమంటారు? రేట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రిలీజెస్ గురించి మాట్లాడేసుకుంటే నెక్స్ట్ అనదర్ మూవీస్ గురించి మాట్లాడేసుకుందాం, అంటే టాలీవుడ్ లేకుండా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ మార్క్ కన్నడ మూవీ, ఇది వచ్చేసి జియో హాట్స్టార్లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి, మంచిగా ఉంది మూవీ, ఒకసారి చూడాలి. సో చూసేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బాలీవుడ్ మూవీ, ఇప్పుడు అన్ని బాక్స్ ఆఫీస్లో విధ్వంసం సృష్టించినటువంటి మూవీ ధురంధర్ ఓటీటీ రిలీజ్కి వచ్చేసి సెట్ అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి 30th జనవరి నుంచి, జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి, మంచిగా ఉంది అది కూడా. సో లెట్స్ సీ ఎటుంటుందేమో. సో నేను కొంచెం చూసా, సో మరి కొంచెం చూడాల్సింది. సో లెట్స్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరొక అప్డేట్ ఏందిరా అంటే ఛాంపియన్ మూవీ వచ్చేసి ఆహాలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహానా? నో గైస్, సారీ. ఆ ఛాంపియన్ మూవీ వచ్చేసి ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సో ఆహా అని చెప్పా, రాంగ్ ఇన్ఫర్మేషన్ కోసం సారీ. సో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి ఒకసారి, మూవీ ఎట్లుంటుందేమో చూద్దాం. సో నేను కూడా ఇంకా చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ మూవీ, తెలుగు మూవీస్లలో బ్లాక్ బాస్టర్ అయినటువంటి మూవీ శంబాలా. ఇది వచ్చేసి ఈ రోజు నుంచి కాదు, ఆల్రెడీ ఆహాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చెక్ చేసేయండి. సో గది గైస్ మొత్తానికి ఓటీటీ రిలీజెస్. సో చెక్ చేసేయండి ఒకసారి అన్ని మూవీస్ ఎటుంటుందేమో. సో లెట్స్ సీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నారీ నడుము మురారి, ఈ సంక్రాంతికి వచ్చినటువంటి మూవీస్లలో నారీ నడుము మురారి కూడా ఒకటి. ఇది కూడా బ్రేక్ ఈవెన్ వచ్చేసి అయిపోయింది. సో మొత్తానికి 3 మూవీస్ ఇప్పటికి బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయినాయి. సో ఇంకా భర్త మాషలకు విజ్ఞప్తి మరియు రాయసాబ్ ఇది ఒకటే పెండింగ్ ఉన్నది. సో చూద్దాం దీని గురించి లాంగ్ టర్మ్ ఎట్ ఏమో. సో మొత్తానికి నారీ నడుము మురారి కూడా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిలీజెస్ డేట్స్ గురించి మాట్లాడేసుకుంటే ధురంధర్ 2 నుంచి ధురంధర్ 2 నుంచి టీజర్ వచ్చేసి ఈ రోజు వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి అండ్ చూద్దాం మరి సెకండ్ టీజర్ ఎట్టు ఉంటుందేమో. సో అదే ధురంధర్ 2 నుంచి టీజర్ ఎట్టు ఉంటుందేమో. సో లెట్స్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింగ్ మూవీ వచ్చేసి క్రిస్మస్కి వచ్చేసి రిలీజ్ అవ్వడానికి సెట్ అయిందంట. సో క్రిస్మస్లో కింగ్ మూవీ అయితే రాబోతుంది. సో ఇది అఫీషియల్ అప్డేట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వెంకటేష్ గారి AK-47 మూవీలో వచ్చేసి నారా రోహిత్ గారు వచ్చేసి కీ రోల్లో ప్లే చేయనున్నారంట. లెట్స్ సీ ఎట్టుంటుందేమో. సో మరి ఇది అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెద్ద మూవీ గురించి మాట్లాడేసుకుందాం.
పెద్ది మూవీకి సంబంధించినటువంటి ఎడిటింగ్ వర్క్స్ లాక్ అయిపోయినాయి. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్స్ వచ్చేసి లాక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు దీని యొక్క మ్యూజిక్ ని వచ్చేసి రికార్డింగ్స్ వచ్చేసి స్టార్ట్ చేశారు. సో మరి లెట్స్ ఎప్పుడు దాకా అవుతుందో ఏమో, మరి పోస్ట్ పోన్ అవుతుందా అంటే సో మేబీ అయ్యే అవకాశం ఉంది గైస్. ఎందుకంటే ఇంకా కొంచెం పెండింగ్ వచ్చేసి కొంచెం షూటింగ్ పెండింగ్ ఉందంట. సో ఆ షూటింగ్ జరుగుతానే ఉంది. ఆ షూటింగ్ చేసి ఇంకా దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో ఖచ్చితంగా అయితే టైం అయితే తీసుకుంటుంది కాబట్టి సో మేబీ మార్చ్ 26కి అయితే రాకపోవచ్చు. సో ఆ మార్చ్ 26కి రాకుండా మరి నెక్స్ట్ ఏ డేట్కి వస్తుందో చూద్దాం మరి. కానీ ప్రొడ్యూసర్ మరి హీరోస్ అంటూ మార్చ్ 26కి అంటున్నారు, మరి అఫీషియల్ కాలే. సో మరి అఫీషియల్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడేసుకుందాం. సో మేబీ రాకపోవచ్చు. సో పెద్ద ఫ్యాన్స్ ఇది వచ్చేసి మార్చ్ 26కి రాకపోవచ్చు. కానీ అదే రోజు నాడు అదే మార్చ్ 26కి ఇఫ్ ఇట్స్ కన్ఫర్మ్ ద పెద్ద మూవీ ఈస్ నాట్ కమింగ్ ఇన్ మార్చ్ 26, ఆ రోజు మార్చ్ 26 నాడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ దింపేస్తాడు. ఒకవేళ ఇది రాకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆ డేలో వచ్చేస్తుందంట. అండ్ లేదంటే ఇది వచ్చేసి పోస్ట్పోన్ అవ్వట్లేదు, ఇది వచ్చేసి అదే రోజు పెద్ద వస్తుందంటే ఉస్తాద్ భగత్ సింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏప్రిల్ 23కి వస్తుంది. సో గది గైస్ మొత్తానికి సో ఇద్దరు బాబాయ్ కొడుకుల యొక్క అప్డేట్ ఇది. సో మరి లెట్స్ ఏది ఫస్ట్ వస్తుందో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి సెకండ్ సాంగ్ వచ్చేసి అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రానుంది. సో లెట్స్ ఎప్పుడు ఉంటుందేమో, ఎప్పుడు రిలీజ్ అవుతుందేమో. సో మరి చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంద్రా అంటే ప్రీవియస్ వీడియోలో మేము మాట్లాడేసుకుందాం దీని గురించి రా అంటే అనిల్ రావిపూడి గారు మరియు పవన్ కళ్యాణ్ గారి కాంబోలో మూవీ వస్తుంది అనేసి. దీని గురించి క్లారిటీ మరికొద్ది రోజుల్లో రానుంది. సో మరి లెట్స్ ఏమొస్తుందేమో, సేమ్ అవుతుందేందో. సో నేనంటూ దీనికోసం ఎగ్జైటింగ్ ఉండబ్బా. సో సీరియస్లీ దీనికోసం ఎగ్జైటింగ్ ఉండా. సో లెట్స్ ఎటుంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డార్లింగ్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ ఫౌజీ నుంచి ముందర అప్డేట్స్ అంటే ఈ మూవీ గురించి ఏంద్రా, ఏమొస్తుంది, ఏం రావట్లేదు, ఎలా జరుగుతుంది, అవి అన్ని అప్డేట్స్ కూడా సో మనకి రిపబ్లిక్ డే రోజు వచ్చే అవకాశం ఉంది. సో మరి లెట్స్ ఆ రోజు ఏం అప్డేట్ వస్తుందో నేనంటూ ఎగ్జైటింగ్ ఉంటా. సో ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ కనబడుతుంది మనకి. సో లెట్స్ ఏమవుతుందేమో. సో ఆ రోజు ఏమొస్తుందో చూద్దాం. సో అంటే కన్ఫర్మ్ కాదు, ఎక్స్పెక్టేషన్స్ మరి వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సలార్ 2 నుంచి టీజర్ 25th ఆఫ్ జనవరికి వస్తుందా? నిజమేనా అంటే ఇది ఫేక్ న్యూస్ గైస్, ఇది రాదు. సో ఇది రానికి వచ్చేసి అవకాశమే లేదు. సో ఛాన్సే లేదు. ఇంకా ఫౌజీ స్పిరిట్ ఇవి అన్నీ చేసిన తర్వాత ఈ సలార్ 2 వచ్చేది. ఇందులో ప్రభాస్ గారిది లేకున్నా కూడా ఇందులో ప్రశాంత్ నీల్ గారు కూడా ఇప్పుడు దీని యొక్క అప్డేట్ ఇచ్చేంత, దీని యొక్క టీజర్ ని దింపేంత ఫ్రీగా కూడా లేరు. సో ఎన్టీఆర్ గారితో ఫుల్ బిజీగా తిరుగుతున్నారు ఆయన వర్క్స్లలో ఆయన. సో మరి ఇది సలార్ 2 టీజర్ ఇప్పుడే వస్తుందని నమ్ముతారు. సో అది వచ్చేసి టోటల్ గా ఫేక్ న్యూస్. ఇది రాదు 99% ఇదైతే రాదు. సో గది గేస్ మొత్తానికి సో అనుకుని అంటే హోప్స్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోకండి. సో ఇంకా నెక్స్ట్ ఏంద్రా అంటే ద లాస్ట్ అప్డేట్ ఆఫ్ దిస్ వీడియో అదేంద్రా అంటే వారణాసి యొక్క షూటింగ్స్ అంటూ చాలా వేగంగా దూసుకోబోతున్నాయి. సో చాలా మంచిగా అయితే స్పీడ్గా అయితే షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి తెలంగాణలో హైదరాబాద్ లో సెట్ వేసి హైదరాబాద్ లో అయితే షూటింగ్స్ అయితే జరుగుతుంది. సో ఇది గైస్ మొత్తానికి మన వీడియోలో ఉన్న అప్డేట్. సో ఈ వీడియోలో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించి, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫైవ్ నెంబర్స్ తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియో ఆడిన వచ్చిన కామెంట్ పళ్ళు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Love you all, sending up your way, peace officials. Thank you.